హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ వ్లాగ్స్ 009. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చి ఉగాది ముందు రోజు. ఉగాదికి మేము ఇక్కడ చేసుకుంటాము. ఇంట్లో చాలా మంది ఇంట్లో చేసుకుంటారు. అంటే ఇంట్లో దేవుడికి పూజ చేసుకొని ఇక్కడికి మేము వచ్చేస్తాము. ప్రతి ఇయర్ ఇక్కడే చేసుకుంటాము. అంటే అమ్మవారు ఇక్కడ అంటే మా అత్త వాళ్ళ నుంచి కానించి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడే చేసుకుంటాము. అంటే అంబలి పోస్తాము మేము ఇక్కడ. పొంగల్ చేసి అంబలి పోస్తాము అమ్మవారికి. ఇక్కడ నిజంగా అమ్మవారు అయితే ఉంది. ఎందుకంటే నా చెవులతో నేనే విన్నాను. నాకు పెళ్ళైన కొత్తల్లో నేనే విన్నానండి. చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, మామూలుగా అయితే చెప్తున్నాను. నాకు అప్పుడు దాకా అంత నమ్మకం లేదు. అంటే ఇలాగానే అప్పుడు అంటే నా వయసు అప్పుడు చిన్నది, నాకు తెలియదు అంతగా. కానీ నా చెవులతో నేను విన్నాను కాబట్టి నేను అప్పటి నుంచి బాగా నమ్ముతానండి. ఏమైందని అంటే నైట్ 12-1 గంటకి అట్లాగా చిన్న పిల్లలు గజ్జలు వేసుకొని ఎలా నడుస్తారు పరిగిస్తా, అలాగా నడిచేదండి అమ్మవారు. అసలు చెవులతో విని నేనైతే అప్పుడు భయపడిపోయాను. చాలా భయపడిపోయి జ్వరం కూడా వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి నాకు బాగా నమ్మకం అండి. ఏదన్నా అనుకున్నా కూడా జరుగుతుంది. అందుకే ప్రతి ఇయర్ మేము ఉగాది ఇక్కడే చేసుకుంటాము. అందరం మా వదినోళ్ళు మేమంతా ఇక్కడికే వచ్చి అంబలు కాసి నైట్ అంబలు కాసి వెళ్ళిపోతాము. మార్నింగ్ వచ్చి పొంగల్ చేసుకుని దేవుడికి పెట్టుకుంటామండి. ఇంకా ఈడ మా వదిన బియ్యము అన్ని కడిగి అంబలికి రెడీ చేస్తున్నాము. ఇంకా దబ్బరికి పసుపు కుంకుమ పూసుకోవాలి కదా. దేవునికి సంబంధించింది ఏదైనా కూడా మనం ముందు పసుపు కుంకుమ పూజించుకొని చేసుకుంటే మంచిదండి. అంతే. అక్కడ వీధంతా ఇక్కడ ఉండేది అంతా ముస్లిమ్స్ అండి. అంతా ముస్లిమ్సే. ముస్లిమ్స్ అయినా కూడా అక్కడ అమ్మవారు ఉందని అందరికి తెలుసు. సాక్షాత్తు వాళ్ళ చెవులతో కళ్ళతో చూశారు. అందుకే అంత నమ్మకం అండి. ముస్లిమ్స్ అయినా వచ్చి నమ్ముకుంటారు. ఇక్కడ మా వదిన ఒక డైలాగ్ వేస్తుంది వినండి. ఇంకా ఉడకలేదు, ఇదే తొందరగా ఉడకమ్మ, గ్యాస్ అయిపోద్ది. గ్యాస్ లేదు ఇప్పుడే, ముందులే గ్యాస్ అయిపోద్దని తొందరగా ఉడకబెట్టమని చెప్పు. ముందే గ్యాస్ డిమాండ్ ఉంది. బంగారం ఉడకటానే ఉంది. అవును, చాలాసేపు అవుతుంది. ఇప్పుడు అయిపోతుంది. తొందరగా అయిపోయేది. ఇప్పుడు ఇది గ్యాస్ లేదని కావాలని ఉడుకుతున్నట్టు ఇది కూడా. అయిపోద్దులే పెందలాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, గ్యాస్ అంటే అంత డిమాండ్ అయిపోయింది. అందరికి భయం వేస్తుంది. గ్యాస్ అయిపోతే ఎక్కడ దొరకడం లేదు. అసలు 3,000-3,500 చెప్తున్నారు గ్యాస్. అది కూడా కష్టంగా ఉంది దొరికేదానికి. అందుకే అట్లా అంటుంది మా వదిన. ఇక్కడంతా బాగా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి. అంబలికి ఉప్పు వేసుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. బియ్యం ఎక్కువ వేసాము, దబ్బర చిన్నది అయిపోయింది. అందుకని ఉడికినాక ఇంకో దబ్బర్లో వేసుకొని సపరేట్గా అదొక కలుపుకుంటున్నాము. ఇక్కడ రాగి పిండి అంతా కలుపుకొని ఇంకా మొత్తం మెత్తగా ఉడికినాక ఆ రాగి పిండి దాంట్లో వేసుకొని మొత్తం కలిపెట్టుకోవాలి. బాగా ఏం తెల్లన్నము ఎక్కడ లేకుండా మొత్తం కలిసిపెట్టేట్టుగా చేసుకోవాలి. మనం ఎంత శుభ్రంగా ఎంత ఇదితో చేస్తామో మరుసటి రోజుకి అంబలి అంత బాగుంటుందండి. అంత కమ్మగా వస్తుంది. బాగా వచ్చిందంటే మనం బాగా చేసుకున్నట్లు. అంబలి అయితే సూపర్ వచ్చిందండి. ఇంకా అది కలిపేదే కొంచెం కష్టము. నేను మా వదిన కొంచెం షేర్ చేసుకుంటా కలిపేసాము. బాగా మెత్తగా చూడండి ఎంత గంధంలాగా అయిపోయింది. అట్లా గంధంలాగా వస్తే అంబలి పొద్దునికి చాలా బాగుంటుంది. ఇంకా కర్ర కూడా విరిగిపోయింది మేము తిప్పే తిప్పుడికి. ఇంకా అది ఏమంటారు, దంచుకునే బండ తీసుకుని వచ్చి ఇంకా మొత్తం మెత్తగా అయిపోయింది. మొత్తం కలిపేసుకున్నాక ఇంకా దేవుడి కాడ పెట్టేసుకోవాలండి. ఈ అంబలి దబర దేవుడి కాడ పెట్టేసుకుని అమ్మవారి కాడ పెట్టేసుకొని ఇంకా ఇట్లా సాంబ్రాన్ని వేసుకొని యాప మండలు వేసుకుంటే ఆమెకి చేసాము కదా, ఆమెకి సంబంధించినట్లుగా ఇంకా అక్కడ పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే వచ్చినాక నేనైతే రాలేదండి, ఎండబడి వచ్చాను. 10 గంటలకు అట్లా వచ్చాను. మూవీకి వెళ్ళేసి వచ్చాను ఆ రోజు. ఇంక నేను వచ్చేసరికి మా వదిన వాళ్ళంతా అలంకరణ చేశారండి. చూడండి మా చిన్నాడు బిడ్డ, మా శ్రావణి, మా పెద్దాడు బిడ్డ కూతురు చేశారు అలంకరణ. ఎంత బాగుందో చూడండి. అమ్మవారు చీర కట్టి కుచ్చుళ్ళు పెట్టి జడ వేసి ఎంత బాగా రెడీ చేశారో. భలే ఉంది కదా అమ్మవారు, చాలా బాగుంది. ఇది అమ్మాయినండి. ఈ అమ్మాయి అన్ని చేస్తుంది, పనులన్నీ చేస్తుంది, అన్ని వచ్చు. ఇదండి అంబలి. ఇట్లా దబ్బరికంతా పెరుగు వేసుకొని ఉల్లిపాయ వేసి కలిపేసి సర్ది అంటారు. ఇంకా ఇది మొత్తం పోస్తారు. అట్లాగే పొంగల్ చేసుకొని దేవుడికి పెట్టుకొని టెంకాయ కొట్టుకొని ఇంకా మొత్తం పిల్లలందరికీ
ఫస్ట్ పిల్లలందరికీ పోయాలండి. నేను ఇప్పుడే వచ్చి వీడియో తీస్తున్నాను. ఇక్కడ మా వదిన అదే అండి మా చిన్నాడి బిడ్డ, లాస్ట్ ఆడబిడ్డ, ఆమె రెడీ చేసింది. చాలా బాగా రెడీ చేస్తుందండి అమ్మవారిని, భలే అలంకారం చేస్తుంది. కళ్ళు గిల్లు అన్ని చూడ ఎంత బాగా పెట్టిందో, పొట్లు గిట్లు భలే పెట్టింది. చాలా బాగా చేసింది కదా. ఇంక ఇట్లాగా అందరికి పొంగలి అంబలి వేసిస్తాము. ప్రతి ఇయర్ ఇలాగే చేస్తామండి, ఖచ్చితంగా కంపల్సరీగా చేస్తాము. కొంచెమైనా చేసి పెడతాము, కానీ కొంచెం అయితే ఇప్పుడు దాకా మేము ఎప్పుడు చేయలేదు. మరి ఇంతే చేసి పెడతాము. ఎక్కువైపోద్ది, ఇక్కడ ఎక్కువైపోయి మళ్ళీ వేరే ఇంటికాడికి పోయి పోస్తాము. అంత ఎక్కువ కాస్తాము, చాలకుండా ఉండకూడదని. ఇంకా అంతా అయిపోయినాక ఇంకా మా పెద్దాడి బిడ్డ, మా చిన్నాడి బిడ్డ అంటే ఫస్ట్ ఆడబిడ్డ, ఫస్ట్ వదిన, లాస్ట్ వదిన ఇక్కడ ఉంటారు. నేను మా రెండో ఆడబిడ్డ లాస్ట్ మా ఆయన, వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉంటారు. వాళ్ళిద్దరు ఒక దగ్గర, మేమిద్దరం ఒక దగ్గర ఉంటాము. ఇంకా ఇక్కడికి వచ్చి దేవుడికి అంతా పెట్టేసుకొని అయ్యేసరికి 11 అలాగ అయిందండి. ఇంకా మా అన్నయ్య ఉండి అంటే మా పెద్దాడి బిడ్డ వాళ్ళ ఆయన, ఇంకా వద్దులే ఇక్కడే తినేసి వెళ్ళండి అని చెప్పి చికెన్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా ఇక్కడ మేము బిర్యానీ చేసుకుంటున్నాము. మా చిన్నాడి బిడ్డ చేస్తుంది బిర్యానీ. మా చిన్నాడి బిడ్డ ఉంటే మా చిన్నాడి బిడ్డకే పొయ్యి దబరా ఎప్పుడైనా కూడా వండద్ది. లాస్ట్కి పాపం తోమేసి ఆ దబర కూడా తోమేసేసద్ది. ఎప్పుడు ఫస్ట్ నుంచి అంతేనండి. మా అత్తయ్య ఉన్నప్పటి నుంచి కూడా అంతే. దబర మా వదినకి మా చిన్నాడి బిడ్డకే. ఇంకా బిర్యానీ చేస్తా ఉంది. బిర్యానీ అయితే సూపర్ వచ్చిందండి. కానీ హెల్ప్ మేము చేస్తాము. ఉల్లిపాయ అన్ని కట్ చేసి ఇస్తాము. తను చేస్తుంది బిర్యానీ, చాలా బాగా చేస్తుందండి. ముస్లిమ్స్ బిర్యానీ లాగా చేస్తుంది. చాలా టేస్టీ. అసలు ఆ రోజు వచ్చింది బిర్యానీ చాలా బాగా వచ్చిందండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా ఇక్కడ మేము ఇద్దరు నిలబడుకొని మాటలు చెప్తా ఉన్నాం మా వదినకి. చూడండి ఎట్లా ఉందో, జోక్గా భలే మాట్లాడుతుందండి, తమాషగా. విన్నారు కదా మా వదిన మాటలు, చాలా తమాషగా మాట్లాడుతుంది. ఆ రోజు ఫెస్టివల్ మామూలుగా అందరూ ఇంట్లో ఉగాది పచ్చడి అని అది అని చేసుకుంటారు, కానీ మేము ప్రతి ఇయర్ ఇలాగే చేసుకుంటాము. ఇక్కడ దేవుడికి చేసుకొని బిర్యానీ చేసుకొని తినేసి వెళ్తాము. ఆ రోజు అట్లాగా హ్యాపీగా గడిచిపోయింది. ఇంకంతా అయిపోయింది. వేడివేడిగా అందరం కూర్చొని తింటున్నాము. అంబలి పొంగలేగా తాగాము. ఇంకా అందరూ ఆకలి మీద ఉన్నారు. అంటే టిఫిన్ ఏం చేయము, అదే తాగి కామ్గా అయిపోతాము. ఇంకా వండుకొని తింటున్నాము. బిర్యానీ ఉండిందండి, సూపర్ అంటే సూపర్ ఉండిందండి. మసాలా గోంగూర చేసింది మా వదిన, భలే ఉండింది. ఆ కాంబినేషన్ కి బిర్యానీకి చాలా బాగుండింది. ఇంకా అందరం కూర్చొని అందరూ ఆకలి మీద ఉన్నారండి. నా కూతురు అయితే మరీ ఆకలి మీద ఉంది. ఎందుకంటే నా కూతురు అంబలి తాగదు, దాంట్లో పెరుగు వేస్తారు కదా, పెరుగు అస్సలు తాగదు, తినదు, తాగదు. వేరే వాళ్ళు తిన్నా కూడా తనకి వామిటింగ్ వచ్చినట్లు అనిపించేస్తుంది. తనకైతే ఆకలి దంచేస్తుంది. అందుకే తిరిగి మళ్ళీ చూడకుండా తినేస్తా ఉంది. ఇంకా అందరం ఒకేసారి కూర్చొని తింటున్నాం. ఏదో చెప్తుంది మా వదిన, కానీ పక్కన సౌండ్స్ ఎక్కువ ఉండడం వల్ల నేను దాన్ని వాయిస్ని డిలీట్ చేసేసాను. ఇంకా అందరం కూర్చొని ఉల్లిపాయ, పెరుగు చట్నీ, గోంగూర వేసుకుని వద్దాం. మా వదిన అక్కడ సూపర్ అని చెప్తుంది. సూపర్, నిజంగా సూపర్ ఉండిందండి, భలే ఉండింది. అన్నం చాలా బాగా కుదిరింది. ఇంకా తినేసి నేను ఎక్కడున్నా నాకు ఇది మటుకు కామనే, మా ఆయనకి కాలు ఒత్తుకుంటా ఉండాలి. నా డ్యూటీ అది. ఏం చేస్తాం, తప్పదంటే తప్పదు. కొన్ని ఇది తప్పదు. అంతే అండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి.